జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సో వై పాలిటిక్స్? ఎందుకు రాజకీయాల్లోకి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి మీరు మీ ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటే నిజానికి బ్యూరోక్రటిక్ వేలోనో ఇంకోటో చాలా రకాలుగా మీ పాత్ర ఏదో ఒక రూపంలో అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడానికి వీలుగా ఉంటుంది. బట్ స్టిల్ వై ప్రత్యక్ష రాజకీయాలను ఎందుకు ఎంచుకున్నారు? ఇప్పుడు రాజకీయాలు అంటే అండి, ఇప్పుడు ఫైనల్గా ఎనీ పర్సన్ ఎవరైతే సక్సెస్ఫుల్గా అయినారో, వెదర్ బిజినెస్ మ్యాన్, ఇండస్ట్రియలిస్ట్, ప్రొఫెషనల్, యూ గెట్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ యూ గ్రో ఇన్ యువర్ లైఫ్ ఇన్ ద హోల్ ప్రాసెస్. ఓకే, రాజకీయాలు అనేది ఈజ్ మోస్ట్ కాంప్లికేటెడ్ కంపేర్డ్ టు ఎనీ అదర్ ఇండస్ట్రీ, ఎనీ అదర్ బిజినెస్, ఎనీ ఆఫ్ థింగ్స్. ఓకే, ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళు, చాలా గట్టి వాళ్ళు పాలిటిక్స్లో విల్ నాట్ ఏబుల్ టు సక్సీడ్ టు దట్ ఎక్స్టెంట్. సో ఏమైనా చెప్పండి, రియాలిటీ ఈజ్ పాలిటిక్స్ ఈజ్ వెరీ వెరీ ఛాలెంజింగ్ అండ్ ఆల్సో వెరీ గుడ్ ప్రొఫెషన్ వేర్ యూ కెన్ మేక్ ఏ డిఫరెన్స్ టు మన సొసైటీ అట్ లార్జ్. ఇప్పుడు వేరే ఏ జాబ్లో అయినా కూడా ఉద్యోగం ఉంటుంది, మీకు బిజినెస్ ఉంటుంది, ఎంటర్ప్రైనర్ ఉంటారు, డబ్బులు సంపాదిస్తారు. అవన్నీ కూడా మనకేంటి, మన ఫ్యామిలీకి, మన ఫ్రెండ్స్కి అక్కడ అయిపోతుంది. పాలిటిక్స్ ద ఓన్లీ మేనేజ్ చేసిన మీరు ఒక మంచి పని చేశారు పాలిటిక్స్లో, that has a long lasting impact for years to come. ఒక మంచి లా పట్టుకొస్తారు మీరు. ఓకే, జస్ట్ ఇమాజిన్ ద బెనిఫిట్ ఆఫ్ లా, హౌ మెనీ పీపుల్ విల్ గెట్ బెనిఫిటెడ్. కరెక్ట్. సో పాలిటిక్స్లో అది పాసిబుల్ ఉంది, వేరే చోట్ల అంత లేదు. సో నా పర్సనల్ ఉద్దేశం ఏంటంటే, హ్యావింగ్ బీన్ సక్సెస్ఫుల్ ఇన్ మై లైఫ్, నాట్ ఓన్లీ మీ, ఎనీ సక్సెస్ఫుల్ పర్సన్ మస్ట్ పొలిటికల్ ప్రాసెస్లో జాయిన్ కావాలని, జాయిన్ అయ్యి ఓవరాల్ పొలిటికల్ సిస్టమ్ మనం ఇంప్రూవ్ చేయాలి, ఎఫిషియన్సీ. కానీ పాలిటిక్స్ అనగా అనేది చెత్త, బురద, ఇందులో అసలు రాజకీయ నాయకులు అంటేనే ఒక లేని ఒక నెగటివ్ షేడ్నే సమాజంలో క్రియేట్ అయింది కదా. సో డూ యూ యాక్సెప్ట్ దట్? దట్ ఈస్ ద ప్రిసైజ్ రీజన్ that I want to be in politics, because that image has to be changed. Interesting. Because correct. Not every politician is like that. There are a lot of good politicians. Correct. But of course there are a lot of bad politicians. ఉన్నారు. అది ఆ ఇమేజ్ మనం చేంజ్ చేయాలి. ఎట్లా చేంజ్ చేస్తాము? మనమే పాలిటిక్స్లో జాయిన్ అయ్యి బి ఏ ప్రాసెస్. ఇప్పుడు నేను ఇవాళ నేను జాయిన్ అవుతున్నాను, రేపు ఇంకోటి జాయిన్ అవుతారు. మోర్ నెంబర్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్, వెదర్ డాక్టరో, ఇంజనీరో, ఎంటర్ప్రైనరో, సక్సెస్ఫుల్ అక్రాస్ ద గ్లోబ్ ఇండియా, వాళ్ళు జాయిన్ అయ్యి పొలిటికల్ సిస్టమ్ని ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేస్తే దేశం బెనిఫిట్ అవుతుంది. ఫైనల్లీ వాట్ ఈస్ కంట్రీ? దేశం అంటే మనమే. ఎవ్రీబడి కాంట్రిబ్యూట్స్. ఆ కాంట్రిబ్యూషన్లో ఇట్ కెన్ బి ఓవరాల్ ద నేషన్ విల్ బి సక్సెస్ఫుల్. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ ఐ వాంట్ టు బి ఇన్ పాలిటిక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.